బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని సైబర్ సిటీ గురుగ్రామ్ లో ఇవాళ తెల్లవారుజామున బుల్లెట్ల వర్షం కురిసింది. కరుడు గట్టిన గ్యాంగ్స్టర్స్ కు గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు మధ్య జరిగిన ఈ హోరాహోరీ కాల్పుల్లో 4 దుండగులు అక్కడికక్కడే హతమవగా 3 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య దాదాపు 60 రౌండ్లకు పైగా బుల్లెట్లతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. बचा है పోలీసుల పక్క సమాచారం మేరకు కీలక హత్యలు, దోపిడీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఓ ముఠా గురుగ్రామ్ మీదుగా పారిపోయేందుకు ప్లాన్ చేసింది. దీంతో క్రైమ్ బ్రాంచ్ బృందాలు సదరు గ్యాంగ్స్టర్స్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. అయితే పోలీసులను చూసి లొంగిపోవడానికి బదులుగా దుండగులు వేగంగా కారును పోనిస్తూ పోలీసులపైకి నేరుగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటాడారు. ఓ నిర్మానుష్య ప్రాంతం వద్ద దుండగుల కారును పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ గ్యాంగ్స్టర్స్ అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలతో పోలీసులపైకి ఎదురు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ కాల్పుల్లో మొత్తం 60 రౌండ్ల బుల్లెట్లు కురిశాయి. చివరకు పోలీసుల వ్యూహాత్మక కాల్పుల్లో 4 గ్యాంగ్స్టర్స్ కారులోనే ప్రాణాలు కోల్పోయారు. కాగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ ఎస్ఐతో పాటు మరో 2 కానిస్టేబుళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ లో పోలీసులు పెద్ద ఎత్తున ఆటోమేటిక్ రైఫిళ్లు, వందలాది లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కాశీరావు మరింత సమాచారం అందిస్తారు. కాశీరావు, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. మహిజా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని సైబర్ సిటీ గురుగ్రామ్ లో ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకున్నటువంటి భారీ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కరుడుగట్టినటువంటి గ్యాంగ్స్టర్ల ముఠాకు గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు మధ్య జరిగినటువంటి హోరాహోరీ కాల్పుల్లో 4 దుండగులు అక్కడికక్కడే మృతి చెందగా 3 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపుగా అరగంటకు పైగా కొనసాగినటువంటి ఎదురు కాల్పుల్లో 60కి పైగా రౌండ్లు బుల్లెట్లు పేలడంతో ఆ ప్రాంతమంతా ఒకసారిగా యుద్ధ వాతావరణాన్ని కల్పించింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హత్యలు, దోపిడీలు, వసూళ్లు, ఆయుధాల అక్రమ రవాణా వంటి పలు తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉన్నటువంటి ఓ గ్యాంగ్ గురుగ్రామ్ మీదుగా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమాచారం అందుకున్నటువంటి గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆపరేషన్ టీం సంయుక్తంగా నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వాహనం నగర శివారులోకి చేరుకోగానే పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే లొంగిపోవాల్సినటువంటి దుండగులు పోలీసులపైకి నేరుగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అక్కడ పరిస్థితి ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. దుండగులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పోలీసులు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఎదురు కాల్పులు ప్రారంభించారు. వాహనాలను అడ్డంగా పెట్టుకుని చెట్లను ఆశ్రయంగా తీసుకుంటూ ఇరు వర్గాలు కాల్పులు జరపడంతో పరిసర ప్రాంతాలు బుల్లెట్ల మోతతో మారుమోగిపోయాయి. పోలీసులు వ్యూహాత్మకంగా దుండగుల వాహనాన్ని నిర్మానుష ప్రాంతంలో చుట్టుముట్టారు. పలుమార్లు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ కూడా గ్యాంగ్ సభ్యులు కాల్పులు కొనసాగించడంతో పోలీసులు ఆపరేషన్ మరింత వేగవంతం చేశారు. చివరకు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 4 గ్యాంగ్స్టర్లు కారులోనే మృతి చెందారు. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వీరిపై పలు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదై ఉన్నట్లు కూడా సమాచారం. ఈ ఘటనలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు 2 కానిస్టేబుళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడినటువంటి వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు వెల్లడించారు. పోలీసు సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారని ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పలు ఆటోమేటిక్ రైఫిళ్లు, పిస్టళ్లు, వందలాది లైవ్ బుల్లెట్లు, అదనపు మ్యాగజైన్లు, కమ్యూనికేషన్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తుండగా బాలిస్టిక్ నిపుణులు ఉపయోగించినటువంటి ఆయుధాలను పరిశీలిస్తున్నారు. మొత్తం ఘటనపై కేసు నమోదు చేసి విచారణ అయితే కొనసాగుతుంది. ఇటీవల కాలంలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో సంఘటిత నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
గ్యాంగ్ వార్స్, అక్రమాయుధాల రవాణా, ఎక్స్టార్షన్ నెట్వర్క్లను అణచివేసేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్సీ నెట్వర్క్ సహాయంతో మోస్ట్ వాంటెడ్ నేరస్తుల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ తాజా ఎన్కౌంటర్ తో గురుగ్రామ్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి సంఘటిత నేరాలను మరోసారి వెలుగులోకి తీసుకురాగా వాటిని అణచివేయడంలో భద్రతా బలగాల అప్రమత్తత ఎంత కీలకమో ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించింది. మహిజా. థ్యాంక్ యూ కసిర్. आज शाम को कंट्रोल रूम को सूचना प्राप्त हुई थी कि एक जो स्कॉर्पियो गाड़ी है ब्लैक कलर की, उसके अंदर कुछ बदमाश हथियारों के साथ घूम रहे हैं, जिस पे पुलिस ने और क्राइम यूनिट्स ने, गुड़गांव की पुलिस ने नाकाबंदी और चेकिंग स्टार्ट की थी। और फिर इसी दौरान में मालूम हुआ कि एक व्यापारी जिसको एक विदेश में बैठे गैंगस्टर से काफ़ी समय से फिरौती की कॉल्स आ रही थी और धमकी दी जा रही थी, उसके घर के ऊपर पहुंचकर उन्होंने यहाँ सुशांत लोग फेस 2 एरिया के अंदर फायरिंग शुरू कर दी। तो इसी दौरान में पुलिस जब यहाँ पर मौके पे पहुंची, हमारी क्राइम यूनिट्स की टीम्स, तो उनको जो फायरिंग कर रहे थे उनको सरेंडर करने के लिए कहा, आत्मसमर्पण करने के लिए कहा गया, लेकिन उन्होंने पुलिस के ऊपर भी फायरिंग कर दी। तो पुलिस ने अपने बचाव के अंदर उनके ऊपर फायरिंग की और इस फायरिंग की प्रक्रिया के अंदर जो 5 शूटर थे उन पांचों घायल हुए हैं, जिनको फिर हॉस्पिटलाइज करवाया गया। हॉस्पिटल के अंदर उनमें से 4 बदमाशों को डेथ डिक्लेयर किया गया है और एक का बचा है।